దేవుడు ముందు ప్రామిస్ చేసి నేను అన్ని నిజాలే చెప్తానని చెప్పి నువ్వు చెప్పాలి. నిషా అని నేను దేవుడి మీద ప్రమాణం చేసి ఈ 7 రోజుల పాటు అన్ని నిజాలే చెప్తాను. ప్రాణం పోయినా మొగుడు కొట్టినా అమ్మ తిట్టినా అన్ని నిజాలే చెప్తాను. చాలా పాతది. మన డిగ్రీలో ఉండేటప్పుడు నీ వెనకాతలు ఒక పీజీ వాడు పడేవాడు గుర్తుందా? ఒకరోజు నువ్వు వాడు మధ్యాహ్నం ల్యాబ్లో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నిన్ను అడిగితే ఏమీ లేదు, ఏదో సమ్ కంపెలింగ్ ఎర్రర్స్ వస్తే ఏదో నాకు చెప్తున్నాడు అని చెప్పి ఏదో చెప్పావు. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడారు? నాకు ఇప్పుడే తెలియాలి. ఒరే బాబు, అది 2001లో అయ్యింది. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నావా? నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నిజమైన ప్రేమికుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఏం చెప్పావురా? సాయిరామ్. చెప్పు. ఏం లేదు, ప్రపోజ్ చేశాడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏంటా ముఖం అలా పెట్టావు? బా నేను రిజెక్ట్ చేశానులే అబ్బా. వన్ లాస్ట్ క్వశ్చన్ అడుగు. రాధిక గుర్తుందా? నీ నేబర్, నా ఫ్యాన్. తనకు నేనంటే ఇష్టం కదా. తనకి పెళ్ళి అయిపోయి 2 పిల్లలతో ఉంది. అవన్నీ నేను అడగలేదు. నేను అడిగింది తనకి నేనంటే ఇష్టమా లేదా అని. నువ్వంటే ఎవ్వరికి ఇష్టం లేదు శరత్, అందరికీ ఇష్టమే కదా. అంటే ఇలా చెప్పిందంటే ఆ అమ్మాయి కూడా ఇష్టమని అర్థం. కరెక్టే కదా, అమ్మ క్యూట్ బాయ్.